స్కూల్ నుండి వచ్చామండి. ఇక్కడ నిమజ్జనం కోసం వచ్చారు. అవునండి, నిమజ్జనం. ఎన్ని అడుగులు వినాయకుడిని పెట్టారు మీరు? మేము చూడండి 3.5 feet ఉంటుంది అది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటారా మీరు? అవునండి, ఎవ్రీ ఇయర్ వస్తాం. స్కూల్ ఓపెన్ అయ్యి 20 years అవుతుంది. 20 years నుంచి కూడా మేము గణేష్ని కూర్చోబెడతాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి నిమజ్జనం చేస్తాం. ఈసారి సెలబ్రేషన్స్ అన్ని ఎలా జరిగాయి? చాలా బాగా జరిగినాయండి సెలబ్రేషన్స్. వినాయకుడి గురించి బాగానే ఉందండి. అంటే ఎవ్రీ ఇయర్ ఇలా నిమజ్జనం జరిగేటప్పుడు ఏదో గొడవ జరగడం ఇలా జరుగుతుంటాయి కదా? అది కామన్, ఒక్కొక్కసారి అవుతుంటాయి, ఒక్కొక్కసారి కావు, కామనే కదా. అన్ని బాగా జరిగాయి. బాగా జరుపుకున్నారు ఈసారి. అవును. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ కేర్ హాస్పిటల్ ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్ నుంచి వచ్చాము. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా బాగా అనిపించింది మాకు. మాకు ఎలాంటి అంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ మేము ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్నాము. మా టీం కానీ మా సైడ్ నుంచి సపోర్టింగ్ కానీ చాలా బాగుందండి. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటిది ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం అటు సైడ్ ఉండేవాళ్ళము, అటు సైడ్ వచ్చి నిమజ్జనం చేసేవాళ్ళము. కానీ ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంత పీస్ఫుల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి నిమజ్జనం చేయగలిగాము. మేము 5 అడుగుల విగ్రహాన్ని మేము పెట్టాము. మా స్టాఫ్ మొత్తంగా అందరం కలిసి ఏకధాటిగా అందరము అనుకొని ఈ సంవత్సరం ఘనంగా చేయడం జరిగింది. అందరికంటే మా స్టాఫ్ బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ కూడా చాలా పోలీస్ ఇబ్బంది వారు కూడా బాగా సపోర్ట్ చేశారు. ట్రాఫిక్ ఇట్లాంటివి ఏం జరగలేదు. ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ 5 daysకి మాత్రమే మేము నిమజ్జనం చేసేవాళ్ళము. కాకపోతే ఈ సంవత్సరం ట్రాఫిక్ అదంతా ఏం లేదు. 7th డేకి మేము ఈరోజు నిమజ్జనం చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది. ఆనందంగా సంతోషంగా ఉన్నాము. ఎవ్రీ సంవత్సరం ఇలానే జరగాలని కోరుకుంటున్నాము, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి మేము అంతగా పెద్దగా ఏం ఆశించలేదు, కానీ ఏర్పాట్లు అయితే బాగా జరిగినవి. అది మాకు సంతోషంగా ఉంది. ఓకే, ఎవ్రీ సంవత్సరం 5th డేకే ఫుల్ రష్గా ఉంటుండే నిమజ్జనం చేయడానికి. ఈరోజు 7th డే అయినా కూడా ఎలాంటి రష్ అనేది ఏం జరగలేదు, ఏం లేదు, రష్ అనేది లేదు. సింపుల్గా వచ్చినాము, మంచిగా మాకు ఆనందంగా అనిపించింది. ప్రతి సంవత్సరం ఇట్లానే ఏర్పాట్లు ఉండాలని మేము గవర్నమెంట్ వాళ్ళని, దేవుని కూడా మేము ఇదే కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, దేవునికి, గవర్నమెంట్ వాళ్ళకు ఎందుకంటే మేము ఉన్నది ఫైనాన్షియల్ ఫీల్డ్ లో స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో పనిచేస్తున్నాం అన్నమాట. సో మేము అంతా కోరుకునేది అంటే మార్కెట్ బాగుండాలి, బిజినెస్ బాగుండాలి అని చెప్పేసి కోరుకున్నాం. సర్వేజనో సుఖినో భవంతు అన్నట్టు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.